నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ పుట్టినరోజు వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు. ఎఫ్ఈ షాపుల ద్వారా పీడీఎస్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ప్రజలు నివాసం ఉండే గ్రామాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. పంచాయతీ శాఖలో చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, గ్రామాల పరిశుభ్రతపై స్థానిక సాయిరం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. చెత్త దిబ్బలు, దుర్గంధం వెదజల్లుతున్న గ్రామాలు స్వచ్ఛంగా చేయాలన్నారు. ఇప్పటివరకు గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతోనే గ్రామాలు అపరిశుభ్రంగా మారాయని అసహనాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రక్షాళన జరగాలి. ఇందుకోసం జూన్ 21వ తేదీ వరకు సమయం ఇస్తాను. ఆ తర్వాత గ్రామాల్లో రహదారుల వెంట చెత్త కనిపిస్తే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేటి నుండి గ్రామ సభలు నిర్వహించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. చెరువుల్లో చెత్త వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయానికి సౌర విద్యుత్ వినియోగించుకోవడానికి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలన్నారు. చెత్త సంపద కేంద్రాలు సమర్థంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో 459 పంచాయతీలు ఉండగా 367 పంచాయతీలకు చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయన్నారు. 88 పంచాయతీల్లో షెడ్లు లేవన్నారు. చెత్త సంపద కేంద్రాలకు 43కి నీటి సౌకర్యం లేదని, 73కి విద్యుత్ సౌకర్యం, 23కి రహదారులు లేవని వివరించారు. 17 పంచాయతీల్లో చెత్త బుట్టలు పంపిణీ చేయలేదని తెలిపారు. 1673 క్లాబ్ మిత్రాలు కావాల్సి ఉండగా ప్రస్తుతం 1344 మంది పనిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము మొత్తం కూడా జిల్లా స్థాయిలో మిమ్మల్ని అందరినీ పిలిచి ఇంత పెద్ద ఎత్తున మనం మీటింగ్ పెడుతున్నాము అంటే దానికి కారణాన్ని, దాని ప్రాధాన్యతని మీరందరూ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నారని కూడా అనుకుంటున్నారు. దాని ఇండికేషన్ ఏంటి అంటే, ఓహో హ్యాబిటేషన్ ఏదో దగ్గరలో ఉంది అని అర్థం. అంటే మీరు అర్థం చేసుకోవాలి, హ్యాబిటేషన్ దగ్గరలో ఉంది అనే ఇండికేషన్ మనకి రావాలి అంటే మంచి చెట్లు కనపడాలి, మంచి పక్షులు కనపడాలి, ఆ ఊర్లో ఆ దేవాలయంలో ఆ మైక్ సెట్ లో నుంచి మంచి పాటలు ఏమైనా దేవుడి పాటలు వినపడాలి, లేదా వాళ్ళ పల్లెలో జనాలు, మన ఫార్మర్స్ పని పాటలకు వెళుతూనో పనులు చేస్తూనో మనకు ఎదురైతే కనపడాలి. కానీ ఆ పరిస్థితి లేదు. మనకేం కనపడుతుంది? స్వాగతం ఏం చెప్తుంది మనకి దారిలో అని అంటే, రోడ్డుకి ఇరువైపులా చెత్త, చెదారం, అసహ్యం. మీరు పరిశుభ్రతను ఇష్టపడతారా? మురికిలో దొర్లాడడం ఇష్టపడతారా? పరిశుభ్రతనే ఇష్టపడతారు కదా. మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారా? మురికి కూపంగా ఉండాలని కోరుకుంటారా? పరిశుభ్రంగా ఉండాలి. మరి మీరు చేస్తున్నటువంటి జాబ్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, అట్లనే రెగ్యులేటరీ మెకానిజం ఇన్ ద గ్రామ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. ఆ చెత్తని ఎక్కడ కూడా రోడ్డుకు ఇరువైపులా పడవేయకుండా, డ్రైన్లలో పడేయకుండా, పంట కాలువల్లో పడేయకుండా, ఎస్ఎస్ ట్యాంకులకి, డ్రింకింగ్ షోర్స్కి వెళ్ళే కాలువల్లో పడేయకుండా, శ్మశానాల్లో పడేయకుండా, అట్లనే తగలబెట్టకుండా ప్రాపర్ గా చెత్తని డిస్పోజ్ చేసేటువంటి బాధ్యత మీ పంచాయతీ సెక్రటరీ. మీ బాధ్యతను పూర్తిగా మీకు గుర్తు చేసి మీతో పని చేయించడం కోసమే ఈ రోజు ఇక్కడికి పిలిచాను. పూర్తి స్థాయిలో మీ బాధ్యతని గుర్తు తెచ్చుకొని క్లీనింగ్ చేపట్టడం, అక్కడ ఉన్న దాన్నంతా కూడా ఎస్డబ్ల్యూపీసీలో డిస్పోజ్ చేయడం చేసి, ఆ రోజు నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ను కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు
ఆయన అభిమానులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్ల నేలను పరిమళించిన ప్రజా సేవకుడే, మా పట్ల గుండె చప్పుడై పెరిగిన ధీరుడవో, పోరాటంలో బుద్ధువు నీవై వెలిగిన సూర్యుడవో, పసుపు చెండను వీడనట్టి మా పేదల పెన్నిదివో, ప్రజా సేవకుడిగా పేరందివో పేదల నాయకుడా. వర్మన్నా నీ వెంట కదిలేను ఈ జనము, నరేంద్ర నీవేలే బాపట్లకు ధైర్యం. ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కూటమిలో ఈరోజు హానరబుల్ సీఎంగా మీరు ఎన్నుకున్న వ్యక్తిగా మీకోసం పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగా మనం ఆగస్టు నుంచి సుమారుగా 9 నెలలు ఉంటాయి ఇది స్టార్ట్ చేసి. ఇప్పటికే మనం 202 మందికి చెక్కులు అందజేయడం జరిగింది. సుమారుగా 2 కోట్ల నిధులు మన బాపట్ల నియోజకవర్గంలో సీఎంఎఫ్ఆర్ కింద 2 కోట్ల రూపాయలు 202 మందికి అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాగదేశాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే ఆరోగ్యం పరంగా ఇబ్బందులు గురవుతున్నారో, ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వరకు మేమందరం మన పార్టీ ఆఫీస్లోనే మీ ఏదైతే అప్లికేషన్ కానివ్వండి, మీకు సంబంధించిన మెడికల్ బిల్స్ కానివ్వండి, ఎక్స్రేలు కానివ్వండి, డాక్టర్ బిల్స్ కానివ్వండి, మందుల బిల్లులు కానివ్వండి, ఇవన్నీ ఆధార్ కార్డు ఇవన్నీ ఎప్పుడైతే తెచ్చి మాకు ఇస్తారో మేము నా రికమెండేషన్ లెటర్ పెట్టి నా లేఖ ద్వారా మా ఆఫీస్లోనే ఆన్లైన్లో మీకు ఏర్పాటు చేసే సిస్టమ్ మన ఆఫీస్లో ఉంది. మాకు అప్పచెప్తే మరలా చెక్కు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే బాధ్యత 100కి 100% మేమే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మేమే మా స్టాఫ్ ద్వారా తీసుకుంటాం. వర్మన్నా నీ వెంట కదిలేను ఈ జనము, నరేంద్ర నీవేలే బాపట్లకు ధైర్యం. ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ సహకారంతో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం, అందులో భాగంగా ఈరోజు ఎంతోమంది యువత మరెంతోమంది సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రక్తదానం చేయటం అనేది ఒక మంచి విషయంగా నేను అనుకుంటా ఉన్నా. అందులో భాగంగా ఈరోజు మన టౌన్ పోలీస్ స్టేషను సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాంబాబు గారు కూడా స్పందించి రక్తదానం చేయటం జరిగింది. ఇటువంటి రక్తం దానం చేసేవాళ్ళు ఉండబట్టే సమాజంలో ప్రమాదంలో ఉన్న కొంతమంది వ్యక్తులకి వాళ్ళ బ్లడ్ డొనేషన్ ద్వారా బ్లడ్ అందే పరిస్థితి ఈరోజు ఉంది. ఇటువంటి రాంబాబు లాంటి వ్యక్తిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారి లాంటి వ్యక్తిని నేను మనసారా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో ఎవరైతే బ్లడ్ ఇచ్చారో ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాలకు గురైన బ్లడ్ అవసరమైన వాళ్ళకి బ్లడ్ అందాలని, అది కూడా పేదవాళ్ళకి ఇటువంటి బ్లడ్ అందితే మంచిది అని ప్రభుత్వ ఆసుపత్రిని నేను ఎన్నుకుని ఈరోజు 150 బ్యాగులు రక్తదానం చేయడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామంగా నేను వర్ణిస్తూ అందరికీ కూడా పేరు పేరున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉన్న మన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. గంజాయి మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మాదక ద్రవ్యాల నిర్మూలన, మత్తు రహిత సమాజం మన లక్ష్యం గోడపత్రాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
మత్తురహిత జిల్లాగా బాపట్లను చేయడానికి అధికారులు కంకణబద్దులు కావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నార్కోటిక్ టీంలు, ఈగల్ టీంలు సమర్థంగా పనిచేయాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టీంలు విస్తృతంగా దాడులు జరపాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం, రవాణా నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా విక్రయాలకు పాల్పడితే ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని చాక్లెట్లు, టాబ్లెట్స్, ద్రవ రూపంలో గంజాయి, మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. వాటిపై ఉక్కుమాదం మోపుతున్నామన్నారు. నిషేధించిన ఉత్పత్తులపై ఎవరికైనా ఏదైనా సమాచారం అందితే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులు ఉండే విద్యా సంస్థలన్నింటిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలు, ఇబ్బందులు, కలిగే నష్టాన్ని విద్యార్థులకు వివరించాలన్నారు. మాదక ద్రవ్యాలతో ఎలాంటి హాని లేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. ప్రతి కుటుంబానికి కరపత్రాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, విక్రయాలను అరికట్టడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్ తెలిపారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు మరింత గోప్యంగా ఉంచుతామన్నారు. అధికారులంతా పోలీసులకు సహకరించాలన్నారు. కొత్త రహిత సమాజం కొరకు విద్యార్థుల యూత్ క్లబ్లో ఏర్పాటు చేస్తామని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన తెలిపారు. కళాశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రెండోది మనము ఎన్ఫోర్స్మెంట్ చేయాలి గట్టిగా అని అనుకున్నాం. మూడోది డీ అడిక్షన్ అనేటువంటి అప్రోచ్ కూడా మనం అనుకున్నాం. ఈ 3 రకాల అప్రోచ్ల్లో మొట్టమొదట మనం అవేర్నెస్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు లాస్ట్ మీటింగ్లో పోలీసులకి రిక్వెస్ట్ ఏం చేశామంటే, మెయిన్ మరీ ముఖ్యంగా బాపట్ల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అన్ని రకాల గ్రాడ్యుయేషన్ 18 అబవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్న కాలేజీలు ఆర్ అదర్వైజ్ 15 అండ్ అబవ్, ఈవెన్ ఇంక్లూడ్ స్కూల్స్లో కూడా పోలీస్ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ అండ్ లేదా ఎవరైనా ట్రైన్డ్ అయినటువంటి పర్టికులర్ హెడ్ కానిస్టేబుల్స్ లేదా టీమ్ లాగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, కంప్లీట్గా దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, దీనివల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా ఫ్యామిలీలు పతనమైపోతాయి, వాళ్ళ హెల్త్ ఏ విధంగా కంప్లీట్ డిటరెంట్ అయిపోయి వాళ్ళు ఏ విధంగా ఎందుకు కొరగాకుండా అయిపోతారు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మహిళా పోలీస్ ఏమో ఎవరెవరు కన్జ్యూమర్స్ ఎవరున్నారు, రీటైల్ అవుట్లెట్ లాగా దీన్ని సేల్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని ఆమె ఎస్కలేట్ చేయాలి. మండల్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ లెవెల్కి అండ్ డివిజన్లో ఉన్న ఎస్డిపిఓ లెవెల్కి లేదా ఎస్పీ గారి లెవెల్, అడిషనల్ ఎస్పీ గారి లెవెల్కి వాళ్ళు ఎస్కలేట్ చేయొచ్చు. అట్లానే మీరు ఇప్పుడు మన అడిషనల్ ఎస్పీ గారు మీరు మళ్ళీ మాట్లాడేటప్పుడు నా తర్వాత ఏవైనా ఇందాక చెప్పారు కదా 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మహిళా పోలీసు ఒకవేళ ఆమెకి ఏదైనా ఇన్హిబిషన్, భయం ఉంది, ఫియర్ ఉంది అంటే వితౌట్ డిస్క్లోజింగ్ యువర్ నేమ్, వితౌట్ డిస్క్లోజింగ్ యువర్ అడ్రస్, యూ కెన్ గివ్ ఎనీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ది 1972 కాల్ సెంటర్ నెంబర్కి వితౌట్ డిస్క్లోజింగ్ యువర్ కాంటాక్ట్ నెంబర్, యువర్ నేమ్. ఎఫ్పీ షాపుల ద్వారా పీడీఎస్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి రేషన్ డీలర్లకు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో రేషన్ డీలర్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలతో ఆయన సమావేశం నిర్వహించారు. పీడీఎస్ సరుకుల పంపిణీని మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల నుండి ప్రభుత్వం తొలగించేదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 2022లో ఎండీఏలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయిందని ఆయన పేర్కొన్నారు. ఎండీఏ పద్ధతిలో సరుకుల పంపిణీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకొచ్చిందన్నారు. జూన్ 1వ తేదీ నుండి కొత్త పద్ధతి అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు. 1వ తేదీన షాపులను ప్రజాప్రతినిధులతో ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. షాప్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మన రేషన్ మన షాపు అనే నినాదంతో ప్రతి కూడల్లో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎఫ్ఈ షాపులు తెరిచి ఉంచాలన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఇన్ఛార్జ్ లవన్న, పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు రామలక్ష్మి, చంద్రశేఖర్, రేషన్ డీలర్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మార్పులు మన పీడీఎస్ సిస్టంలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వాటి విషయంలో మిమ్మల్ని అందరినీ ఈరోజు ఒక ఇంట్రడక్టరీగా ఒక మీటింగ్ మనం పెట్టుకున్నాము. మరి ఆ మార్పులు మనం ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు 2022లో అనుకుంటా మనం ఎండియూస్ని మనము ఇంట్రడ్యూస్ చేశాం, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ని. అంటే ఆ రోజున మిమ్మల్ని అందరినీ కూడా కేవలం అంటే మీరు
నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రభుత్వం నుంచి పీడిఎస్లో ఇస్తామో వాటిని మీరు దించుకుంటారు, అక్కడ స్టాక్ చేసుకుంటారు, మళ్ళీ ఎండియూస్కి సప్లైస్ ఇచ్చేస్తారు. అండ్ ఎండియు డోర్ టు డోర్ వెళ్ళి సప్లై చేస్తాడు. ఆ విధంగా ఉండింది సిస్టమ్ని మనము డిస్పెన్స్ చేస్తూ ఆ సిస్టమ్ని మనము కొత్త సిస్టమ్ ఏదైతే ఓల్డ్ సిస్టమ్ ఉందో 2022కు ముందర ఆ ఓల్డ్ సిస్టమ్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంది ప్రభుత్వం. బహుశా మీ అందరికీ కూడా ఇది వెల్ యాక్సెప్టెడ్, అంటే మీ అందరికీ ఇది ఆమోదయోగ్యమైంది కదా ఈ సిస్టమ్. ఆ రోజు ఎవరైనా మిస్ అయినట్టయితే మళ్ళీసారి వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం లేకుండా పోవడం, ఎండియు ఆపరేటర్లు బాగా ఇష్టానుసారంగా వ్యవహారం చేయడం, ఇవన్నీ రకరకాలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. దాంట్లో ఈ సమస్యలన్నింటినీ అధిగమించడం, పైగా గవర్నమెంట్కి కూడా వాటిని నిర్వహించడం అనేది భారం, చాలా ఇబ్బందికరం. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఎఫ్పి షాప్లోనే అన్ని నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడం అనేది జరుగుతుంది పాత సిస్టమ్ ప్రకారంగా. వీళ్ళని క్యూలో నిలబెట్టేద్దాము, ఇబ్బందులు పెడదామంటే కుదరదు. ఎందుకంటే ఈ ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్గా ఉండాలి, పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకూడదు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారాలు చేయకూడదు, మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవడం, కార్డు హోల్డర్కి డబ్బులు ఇవ్వడం, వీటిని హోల్డ్ చేయడం, వీటన్నిటిని 10 రూపాయల చొప్పున కేజీ అమ్మేయడం, అన్నీ ఎలాంటివి చేయటం, మళ్ళీ అది మార్కెట్లో వేయడం, ఇవన్నీ జరిగినాయంటే మాత్రం ఐ విల్ టేక్ వెరీ వెరీ సీరియస్. మా దగ్గరికి ఎవరైనా మీద కంప్లైంట్స్ వచ్చాయి డీలర్ మీద అంటే నేను డీలర్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి వెనకాడేది. పిటిలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ భాండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీ రామ్ శర్మలు మాట్లాడారు. శుక్రవారం కావడంతో అమ్మవారిని మహాదేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హద్ర శృంగార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారి భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. భిన్నమైన కళ్యాణ మండపం తొలగింపులో రాగి నాణెములు, యంత్రము లభించాయి. అందుకు సంబంధించిన వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. పిటిలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థాన ఆవరణంలో గల శిథిలమైన స్వామివారి కళ్యాణ మండప స్థానంలో నూతన కళ్యాణ మండపం నిర్మించడంలో భాగంగా పాత కళ్యాణ మండపంపై భాగంలో గల శిఖరమునకు పూజా కార్యక్రమాలు జరిపి తొలగించడంలో భాగంగా శిఖరం కింద 3 అంగుళాల రాగి యంత్రము మరియు 1918 సంవత్సరం నాటి రాగి నాణెములు 8 లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహమూర్తి తెలిపారు. వీటిని నూతన కళ్యాణ మండప నిర్మాణం జరిగిన తర్వాత విమాన గోపుర శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాత యంత్రము నాణెములు నిక్షిప్తం చేయడం జరుగుతుందని ఆలయ వంశపారంపర్య అర్చక స్వామి దండిబొట్ల శ్రీనివాస శాస్త్రి తెలియపరిచారని, వీటిని అర్చక స్వామికి భద్రపరచమని అప్పజెప్పడం జరిగిందని కార్యనిర్వహణాధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డిఎసిహెచ్ శ్రీనివాసులు, ఏఈఏ మధు, కాంట్రాక్టర్ గంట సాంబశివరావు, విష్ణు మొలకలు ఆంజనేయ, దొంతిరెడ్డి శివ, నాగేందర్ రెడ్డి, అక్కడ బ్రహ్మానంద రెడ్డి, ద్వారపు వెంకటేశ్వర రెడ్డి, కుంచెల శివారెడ్డి, గుడవలి అంజబాబు వైద్యులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలియపరిచారు. గిరిజన దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లోని జిల్లాలోని గిరిజన మరియు దివ్యాంగుల కొరకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి నిర్వహించారు. గిరిజన మరియు దివ్యాంగుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వేటపాలెంలో 60 మంది ఆనది కులానికి చెందిన వారికి ఆలస్యపు జనన ధృవీకరణ పత్రాలు జారీ చేసి ఉన్నారని, ఆధార్ ఎన్రోల్మెంట్ కొరకు కావాల్సిన డోమిసైల్ ధృవీకరణ పత్రాలు కోరుతూ వచ్చిన ఫిర్యాదులకు ఆయన స్పందించి వెంటనే ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని వేటపాలెం తహసీల్దార్ను ఆయన ఆదేశించారు. అక్కేపాలెం పంచాయతీలో 300 యానదుల కుటుంబాలకు శ్మశానం కొరకు స్థల సేకరణ చేసి నివేదిక అందించాలని వేటపాలెం తహసీల్దార్ను ఆయన ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కొరకు వారంలో 3 రోజులు సోమ, మంగళ, బుధవారం బాపట్ల జిల్లాలో విధులు నిర్వర్తించాలని సహాయ సంచాలకులు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. వారి కొరకు స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమైందని అన్నారు. మిగిలిన 3 రోజులు ప్రకాశం జిల్లాలో విధులు నిర్వర్తించుకోవాల్సిందిగా ఆయన ఏడీ వికలాంగుల శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ఉన్నటువంటి 5% కోటా అమలు జరుగుతుందో లేదో చూడాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో కూడా 5% ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన ఏడీని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల కొరకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో 5% షాపులు కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 16 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు ధృవీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 42,000 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 6,000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారన్నారు. మిగిలిన వారందరూ వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ప్రజల చేత కూడా రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. అదేవిధంగా యోగా టీచర్లను రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఎక్కువ మంది యోగాంధ్రలో పాల్గొనే విధంగా చూడాలని జిల్లా అధికారులు, తహసీల్దార్ను, ఎంపీడీఓలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రకాష్ రావు, సహాయ సంచాలకులు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి అర్చన, ఇతర జిల్లా అధికారులు వీక్షణ సమావేశం ద్వారా రేపల్లె, చీరల రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని భావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాల్లో కలెక్టర్ జె వెంకటమురళి ఆర్జీ అందజేశారు. బాపట్ల జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, వీల్చైర్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలన్నారు. మున్సిపాలిటీల్లోని చిరు వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగులకు ఐడి కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లా పరిధిలో చదువుకొని ఖాళీగా ఉంటున్న దివ్యాంగులకు జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని షాపింగ్ కాంప్లెక్స్లో 100కి 5% రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, పాత్రు బాల, సుందర్, మౌలాలి, వీర్రాజు, పోతురాజు, శుంకర్ శ్రీనివాసరావు, గంటా నాగమల్లేశ్వరరావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో చిన్న వ్యాపారం చేసుకున్న నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి మరి పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి గతంలో తెలియజేసి ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి దివ్యాంగులకి వెంటనే ఐడి కార్డులు ఏర్పాటు చేయమన్నాడు. అదేవిధంగా మా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గతంలో నేను చెప్పినట్లుగానే ఆయన మా ఒక దివ్యాంగుల పైన పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే మార్గంగానే ఆలోచన చేస్తూ ఉన్న దాని భాగంగానే ఈరోజు నిదర్శనం దివ్యాంగులకి మరి ఆఫీసు 3 రోజులు ఏడా మరి దివ్యాంగులు కావాల్సిన వారికి మరి ఐడి కార్డులు వ్యాపారం చేసుకున్న వారికి కూడా ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక తగిన తెలియజేసి ఉన్నాడు ఇవాళ కలెక్టర్ గారు. దానికోసం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న మా ఒక దివ్యాంగులు అందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రమం తప్పకుండా దేవాలయాలు సందర్శించడం వల్ల ఆధ్యాత్మికత పెంపొందుతుందని శ్రీశైలం సారంగధర మఠం స్వామి సారంగనాథానంద స్వామి అన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామం నడుంపాలెంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు వీచేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి సారంగనాథానంద మాట్లాడారు. అనంతరం 2,000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సోమరావుతు శ్రీనివాసరావు, మెండు శ్రీనివాసరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. చేయించుకుంటారు. ఇప్పుడు ఏంటంటే స్వామీజీ సంస్థలో చేయించుకున్నారు కాబట్టి ఇంటీశ్వరం చేయించుకున్నది అది అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే వారు మనస్సంకల్పం చేస్తారు కాబట్టి ఈ యొక్క పుణ్యాన్ని మీ అందరూ తీసుకుని వెళ్ళి మీరు ఈ పుణ్యఫలాన్ని మీరు ఎవరైతే మీ గ్రామంలో చెప్పడం కానీ అట్లాగే ఇట్లా జరిగిందని ఇలా స్వామివారి దగ్గరికి వచ్చారు, ఇటువంటి వైభవం ఇట్లా జరిగిందని చెప్పి మీరు చెప్పడం ద్వారా మీరు చెప్పిన తర్వాత వారు వినడం ద్వారా వారు విన్న తర్వాత అయ్యో మేము స్వామీజీలు వచ్చారు కదా మరి మేము రాలేదని బాధపడి నాకు కూడా వాళ్ళకి ఫలితం వచ్చేలాగా ఇటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి ఈ సమానమైన పుణ్యం వారికి కూడా పంచబడుతుంది. కాబట్టి మనందరం కూడా చక్కగా ఏం చేయాలంటే ఈ రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం చక్కగా వారు రాముల వారిని ఏ విధంగా అయితే సీతారామ లక్ష్మణ వాళ్ళు రాముడిని ఎలా హృదయంలో పెట్టుకున్నారో అట్లా హృదయంలో పెట్టుకొని చక్కగా స్వామివారిని మీరు చూస్తూ చేయండి, ఖచ్చితమైన ఫలితం వస్తుంది. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలో గల శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని హనుమంతుల వారి మూల మంత్ర హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 మార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించుకున్నారు. మండపారాధన, పూజ, గోపూజ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుల వారి మూల మంత్ర హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాబు నాగేంద్ర, సంపద గణపతి, పరివార సభ్యులు మామిడి రాజశేఖర్, శ్రీహరినారాయణ, మల్శెట్టి బ్రహ్మరాంబ,
కోనపురెడ్డి రామతులసి, కొట్ల శ్రీదేవి, శ్యామలాదేవి, బూర్ల భారతి, బూర్ల భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, మామిడి పద్మావతి, గంగా భవానీ, సరిత, యామిని, ప్రసన్నాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి బంగారు బాబు, జగన్నాథ శాస్త్రి, కోట్ల రామకృష్ణ, నగేష్లు పాల్గొన్నారు. గణపవరం గ్రామ సర్పంచ్గా తిమ్మరాజు కృష్ణమూర్తి ప్రజలకు మంచి సేవలు అందించారని టీడీపీ నాయకులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు పేరలి బాలకృష్ణమూర్తి అన్నారు. బాపట్ల అగ్రహారంలోని కృష్ణమూర్తి స్వగ్రామంలో సంస్కరణ సభ నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పలువురు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణమూర్తి మాట్లాడారు. సర్పంచ్గా రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు మెంబర్గా ప్రజలకు సేవలు అందించారన్నారు. ముఖ్యంగా కర్లపాలెం మండలంలో పలు కాల్వలకు మరమ్మతులు నిర్వహించి పంటలకు సక్రమంగా నీరు అందించి రైతులకు అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, ప్రసన్నకుమార్, సాయి, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు తిమ్మరాజు కృష్ణమూర్తి గారు పరమపదించి ఈ రోజుకి సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరిక సందర్భంగా మా బంధువులందరూ కూడా ఈరోజు వారి స్వగృహంలో సంతర్పణ చేయడం జరిగింది. తిమ్మరాజు కృష్ణమూర్తి గారు వారి జీవితకాలంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వారి సేవా తత్పరులు. వారు మొట్టమొదటిగా గణపవరం సర్పంచ్గా రాజకీయాల్లో ప్రవేశించి పలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా వ్యవసాయపరమైన విషయాల్లో ఆయన చాలా రైతులకు గణపవరం, పెద్దపులివారిపాలెం, గొల్లపాలెం, పెద్దగొల్లపాలెం చుట్టూ పరిసర ప్రాంతాల రైతులకి చాలా మేలు చేసే కెనాల్స్, పంట కాలువలు, తూములు కానీ ఇవన్నీ చేసి రైతు బాంధవుడుగా పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. మహానుభావుడు. ఆయన సర్పంచ్గా చేసి ఎన్నో సేవలు చేసి గణపవరానికి, కర్లపాలెంకి అనుసంధానం కలిపి రోడ్డు వేయించిన వ్యక్తి. ఆ గౌరవం ఆయనకే దక్కింది. ఈ నెల 25వ తేదీన గాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోకరాజు సుబ్బరాజు తెలిపారు. ప్రతి నెల 4వ ఆదివారం ఒంగోలు సర్వనేత్రాలయ వైద్యశాల వైద్యులు డాక్టర్ మానస పెనుమత్స ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. బాపట్ల డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సిహెచ్ఓలకు ఆయన మద్దతు తెలియజేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈపీహెచ్ఓ పునరుద్ధరించి క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని అన్నారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలన్నారు. ఎఫ్ఆర్సీ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎగ్జిగ్రేషియా, పితృత్వ సేవలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు ధోనిపుడి రవి, రాజు, ప్రతాప్, త్రినేని, ఎస్ఎన్ రాజు, రాజా, కృపానిధి, మాధురి, రత్నకుమారి, జోసెఫ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సవరణ జరగాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ రెగ్యులర్ చేయాలి. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పల్లెల పట్టుకొమ్మలు, పల్లెల్లో బాగుంటే ఈ దేశం బాగుంటుందని చెప్పి మాటలకే చెప్తున్నారు. కానీ పల్లె గ్రామాల్లో, పల్లెల్లో పనిచేస్తున్నటువంటి ఆరోగ్యం మీద పనిచేస్తున్నటువంటి మీ అందరూ కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. పిటిలవానిపాలెం మండలం గోకరాజు నల్లిపోయిన వారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను బాపట్ల, సూర్యలంక బీచ్లోని సముద్ర స్నానానికి తీసుకుని వెళ్లారు. అన్నవరం వారి ఇలవెల్పు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్కు సముద్ర స్థానానికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది అమ్మవారి నూతన దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ఏడాది అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఉపరాజులు పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అన్నవారి కులదైవముగా పడిమారి వెలిసి ఉన్నది కాబట్టి ఆదికాలం త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర కలియుగంలో ఆనాడు శక్తిగా పడిమారి ఇవాళ వాళ్ళ ఇంటి ఆడపిల్లగా మరి కొలువై ఉన్నది. మరి వాళ్ళు ఆది పెద్దలు చిన్ననాటి నుంచి పెద్దల కాలం దాకా కూడా వారి ఇంట కొలువై ఉండి ఈనాడు అమ్మవారు సంకల్పం చేత మరి అమ్మవారు గుడి నిర్మించుకొని మరి ఏదో అమ్మవారికి జాతరలు
గుడి కట్టిన తదుపరి 16 రోజుల పండుగ అయిపోయిన కానించి అమ్మవారికి రంగరంగ వైభవంగా ఈ 3 రోజులు ఆదివారం దాకా కూడా అమ్మవారికి జాతరలు, మరి అమ్మవారి ఏటి సముద్ర స్థానానికి మరి అమ్మవారి జల్లులో పెట్టడం, అమ్మవారి కత్తెరలు, మరి అదేవిధంగా ఆదివారం రోజు అమ్మవారికి జాతర, పొంగళ్ళు, ఆడపడుచులు, బోనాలు అన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు శివారు నత్తలవారిపాలెం గ్రామ సమీపంలోని కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి ఎస్ఐ శివకుమార్ మరియు సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లా రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల వాసులు దుర్మరణం చెందిన సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం లారీ కారు ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. మొదలు బాపట్ల జిల్లా సువర్టిపురం వాసులుగా గుర్తించారు. మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాపట్ల శాసనసభ్యులు వేగశెట్టి నరేంద్ర వర్మ పుట్టినరోజు వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు. ఎఫ్ఈ షాపుల ద్వారా పీడిఎస్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.